ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభా. యోగ్యత లేని నన్ను మమ్ములను ప్రేమించి అయా రాత్రంతా నీ కృపలో భద్రపరిచిన దేవా, నీకు స్తుతి స్తుతి స్తోత్రము 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 స్తోత్రములు వందనములయ్యా. అయా ఈ ఉదయాన్ని చూడాలనుకున్న వారు ఎంతోమంది చూడలేకపోయారు ప్రభా. అయా సజీవుల గురించి నీ రెక్కల కింద భద్రపరిచి ఈ ఉదయాన్నే చూడగలిగే భాగ్యాన్ని మాకు కలుగు చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సర్వాధికారి మహోన్నతుడా, నీకు స్తోత్రములు వందనములు నా తండ్రి నాయన. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆసీనుడవైన మా తండ్రి, మా స్తుతుల పైన ఆసీనుడవై ఉండమని అడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన అయా నీ స్తోత్రం స్తోత్రములు నా తండ్రి నాయన. అయా మేము నిన్ను స్తుతించటానికి మహిమపరచటానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు ప్రవ్వా. అయా ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వాహనాల్లోనూ ప్రవ్వా, విమానాల్లోనూ నైనా అయా కారుల్లోనూ కాలినడకన ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయన అయా నీ కాపుదల భద్రత వారి చుట్టూ ఉంచమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రవ్వా, ఎమర్జెన్సీ వాళ్ళ ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి గాయాలు మీరు కట్టండి. మీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. అలాగే నా ప్రభువా నాయన, హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రతి ఒక్క బిడ్డని, చిన్నవారిని పెద్దవారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీకు స్తోత్రములు ప్రభా. మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. అయా సర్వాధికారి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా నాయన. చేతి పని కోసం బయలుదేరిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పాడి పంటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి బాబు. అయా నీ సువార్త ప్రకటించుచున్న దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అయా వారికి మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి నా తండ్రి నాయన. ప్రతి ఒక్క దైవజనుని మీరు దర్శించండి. ప్రతి ఒక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా నీకు స్తోత్రాలు వందనాలు ప్రవ్వా. అయా నీ బిడ్డలకు నీ కుమారులకు కాపుదల భద్రత దయచేయమని అడుగుచున్నాను. మా దేశాన్ని పాలిస్తున్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా నీకు స్తోత్రములు ప్రభా. అయా మంచి పరిపాలన దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారి హృదయాలను మీరు కరిగించండి. మంచి పరిపాలన దయచేయండి నాయనా. నీకు స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను నా తండ్రి ప్రభా. ఉదయకాల సమయంలో వేకువ జామున ప్రతి ఒక్క కుటుంబంలో నాయనా నీ ప్రార్థన ధూపమును వెలిగించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను. యేసు నీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబంలో నీ ప్రార్థన ధ్వని వినబడాలి నాయన. ఆయా నశించుచున్న ఆత్మల కొరకు ప్రభా మేము కన్నీరు కార్చడానికి సహాయం చేయండి అయా. నశించిన ఆత్మల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా వారు మీరు వెదకి రక్షించమని అడుగుచున్నాను. ఒక్క ఆత్మైనా నశించిపోవట నీకు ఇష్టం లేదంటున్నావు ప్రభా నాయన. నీకు స్తోత్రాలు నా తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయా ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. ఎవరి భార్యాభర్తల మధ్య అయితే ప్రవ్వా నాయన మనస్పర్ధలతో ప్రవ్వా నాయన సాతాను నాయన వారి మధ్య దూరాన్ని పెంచిందో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరి పట్ల ఐక్యత సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. అయా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరి చదువులోను మీరు తోడై ఉండండి. వారి మార్గంలో మీరు తోడు నీడగా ఉండండి. మంచి జ్ఞానమును తెలివిని దయచేయండి నాయన. అలాగే నీకు స్తోత్రాలు స్తోత్రాలు. వివాహము కానున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. అయా వారి వివాహాలు జరగటానికి కృప చూపించండి నాయన. ఆశీర్వాదకరంగా జరిగించండి. అయా నీకు స్తోత్రము స్తోత్రములు ప్రభా. గర్భవతిగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. సులువైన కానుకలను మీరు దయచేయండి ప్రభా. ఎవరికైతే నేను ఈ దినము ఆపరేషన్లు జరగనున్నాయో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆపరేషన్లో మీరు తోడు నీడగా ఉండండి. అయా నీకు స్తోత్రం స్తోత్రాలు. వైద్యం పొందుతున్న బిడ్డలకు మంచి వైద్యాన్ని మీరు అందించమని అడుగుచున్నాను. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రములు నాయన. అయా అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ఉన్నారు ప్రవ్వా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానమును
పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. అయా నీ యందు ప్రభా మేము ప్రభా నిలకడగా ఉండిన ఎడల నాయన ఏ మేలు మాకు కొదువై ఉండదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటున్నావు తండ్రి. అయా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నాయన. ఎవరి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుచున్న బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను నాయన. అలాగే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ గాయపడిన హస్తమేసి స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. అయా నీకు స్తోత్రాలు ప్రభా. ఎన్నో బలహీనతలు, షుగర్లు, బీపీలు ప్రభా, ఎన్నో బలహీనతల చేత నాయన బాధించబడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీవు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. కుటుంబంలో శాంతి సమాధానం లేక అయా అప్పుల బాధలతో కృంగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి ప్రార్థన మీరు ఆలకించండి నాయన. అయా మీరు సహాయం చేయమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. నీకు స్తోత్రములు నాయన. అయా అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడనన్నావు ప్రవ్వా. నీ కృప చూపించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. అయా నీకు స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధుడా దర్శించండి నాయన. అయా నిన్ను నమ్ముకున్న వారికి ప్రభు ఏ మేలును కొదువై ఉండదంటున్నావు నా తండ్రి నాయన. అయా సహాయం చేయండి ప్రభా. నీలో ప్రభా భయభక్తులు కలిగి అయా సంతోషముగా జీవించమని అంటున్నావు తండ్రి నాయన. నీ అందు విశ్వాసం ఉంచే బిడలుగా చేయమని అడుగుచున్నాను. అయా నీకు స్తోత్రములు నాయన. నీవు ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీవేమైనా చేయగలిగే సమర్థుడవు తండ్రి నాయన. నీకు స్తోత్రములు అయా. నిన్ను కలిగి ఉన్న మేము ఎంతో ధన్యులము ప్రభా. జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీకు స్తోత్రములు నాయన. ఎస్తేరు రాజ్యం మీదకు ప్రభా, ఎస్తేరు ప్రజలకు నా తండ్రి అయా మరణము ప్రభా నాయన వారిని కృంగదీస్తున్నప్పుడు, మరణ వార్త వారిని ప్రభా కలవరపెట్టినప్పుడు ప్రభా ఎస్తేరు కన్నీళ్లతో నిన్ను ప్రార్థించినప్పుడు తండ్రి ఆయన రాజ్యాన్ని కాపాడవు, మరణ శాసనాన్ని విడిపించావు నాయన. అయా ఎస్తేరు ప్రార్థన ఆలకించి ప్రభు ఆమెను గొప్ప రాణిగా చేశావు తండ్రి. అయా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వేమైనా చేయగలిగే సమర్థుడు. ఎస్తేరు లాంటి ప్రార్థన మాకు నేర్పించండి. కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి నాయన. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క తల్లి నాయన నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా నీకు స్తోత్రములు నాయన. సహాయం చేయండి అయా. దానియేలును సింహాల గృహలో వేసినప్పుడు ప్రభా సింహాల నోళ్లను ముయించిన దేవుడు అయ్యా. గొప్ప దేవానికి వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా. దానియేలుతో మాట్లాడిన దేవా మాతో మాట్లాడండి అయా. దావీదుతో మాట్లాడిన దేవా మాతో మాట్లాడండి నాయన. ఈ ఉదయ కాల సమయంలో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అయా మా గృహాలను మీరు దర్శించండి నా తండ్రి. నీ పరిశుద్ధాత్మచేత ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహంలో ఎవరో ఒకరు బలహీనతో శోధించబడుతున్నారయ్యా. ప్రతి ఒక్క గృహాన్ని దర్శించు బాబు. వారు బలహీనతల నుండి విడిపించండి అయా. ప్రతి ఒక్క గృహములు శాంతి సమాధానమును దయచేయమని యోగ్యత లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాను ప్రభా. అయా నీకు స్తోత్రాలు. సహాయం ఇచ్చేయండి అయా. జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాను అయా. దర్శించు ప్రభా. పరిశుద్ధాత్మడా మీరు మాట్లాడండి నాయన. అనేక సమస్యల చేత ప్రభా నాయన లోకంలో నశించిపోకుండా తండ్రి పాపం అనే ఊబిలో పడకుండా ప్రతి ఒక్క బిడ్డలను మీరు రక్షించండి నాయన. నీ వాక్యాన్ని విని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నావు తండ్రి. అయా నీ ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అయా. యోగ్యత లేని నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించి ఎవరికి ఏది అవసరమో మీరు వారికి సహాయం చేసి ప్రభా నీ రెక్కల కింద భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.